ఆఫీస్ అయిపోయిన తర్వాత బర్త్డే కోసం అని చెప్పేసి అలా వెళ్తున్నాము. అదేంటో గాని వైజాగ్‌లో ఎంత ట్రై చేసినా నాకు అసలు బేకరీసే కనిపించలేదు. ఫైనల్‌గా ఒక అంకుల్‌ని అడిగితే డైమండ్ పార్క్ అటు సైడ్ ఉంటుందని చెప్పారు. సరేలే వెళ్దామని చెప్పేసి లోపలికి వెళ్ళేసరికి ఎంతమంది ఉన్నారంటే చాలామంది జనం ఉన్నారనమాట. అందరూ కూడా బరువు బాధ్యతలన్నీ వాటి నుంచి దూరంగా ఒక స్ట్రెస్ రిలీఫ్ కోసం వచ్చినట్టుంది. వీళ్ళని చూసారా సేమ్ మనుషుల్లా ఉన్నారు కదా! అలా నడుచుకుంటూ వెళ్ళామనమాట. ఫైనల్‌గా ఒక బేకరీ షాప్ అయితే కనిపించింది. కానీ దగ్గరికి వెళ్ళేసరికి బర్త్డే కేక్స్ అయితే లేవనమాట. నార్మల్ పీసెస్ ఉన్నాయని చెప్పారు. ఇంక మళ్ళీ రిటర్న్ వెనక్కి వచ్చేసాము. అదేంటో కానీ వైజాగ్‌లో నేను వెళ్ళిన రూట్లో చూస్తుంటే మొత్తం పెళ్లి కార్డ్స్ ప్రింట్ చేస్తారు కదా, అవే కనిపించినాయి. అలా వెళ్ళేసరికి ఒక బేకరీ కనిపించిందనమాట. కాకపోతే బ్యాడ్ లక్ ఏంటంటే నార్మల్ కేక్స్ లేవు, అక్కడ కూల్ కేక్స్ ఉన్నాయి. ఒకవేళ కనుక ఈ కూల్ కేక్ తీసుకెళ్ళి హాస్టల్ ఫ్రిడ్జ్లో పెట్టానంటే ఫ్రెష్ వచ్చేసరికి మళ్ళీ కనిపించదు నాకు. ఎందుకులని చెప్పేసి లైట్ తీసుకుని ఒక చాక్లెట్ అయితే తీసుకుని రిటర్న్ అయితే వచ్చేసాను. మీరు మాత్రం లేట్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.